జై సీతారాం. తెలివి ఎక్కువైన మనిషి డబ్బు కోసమే డబ్బును సంపాదించడం మొదలుపెట్టాడు. అందుకోసం సాటి మనిషిని మోసం చేయడం, అవినీతికి పాల్పడడం నేర్చుకున్నాడు. ఒకప్పుడు కొంతమందే అలా మోసం చేసి అవినీతికి పాల్పడి దోచుకునేవారు. కానీ ఈ రోజుల్లో పేదవాడు, ధనికుడు, చదువుకున్నవాడు, చదువు లేనివాడు, కులము, మతము, జాతులకు అతీతంగా సాటి మనిషిని మోసం చేస్తున్నారు. ఎంతోమంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వంలోని పెద్ద చిన్న అధికారులు అధర్మంగా, అన్యాయంగా, అవినీతితో, లంచగొండితనంతో డబ్బు గడించి కూడబెడుతున్నారు. వాళ్లను చూసి కూలి పని చేసుకునే బ్రతికేవాడు కూడా నేర్చుకుంటున్నారు. ఒక రోజులో చేయగలిగే పనిని 2-3 రోజులు చేయడం, గంట పనికి 2-3 రోజుల కూలి అడగడం, తమ పనికి కావలసిన వస్తువుల కొనుగోలులో కమిషన్లకు కకృతి పడడం, అడ్వాన్స్ తీసుకొని పనికి రాకుండా తప్పించుకు తిరగడం వంటి అవినీతికర పనులు చేస్తున్నారు. దానివల్ల సామాన్య పౌరులు కష్ట నష్టాల పాలవుతున్నారు. దేశం ఎంత అభివృద్ధి చెందినా అవినీతి వల్ల ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ అందకుండా కొందరికే పరిమితమైపోతున్నాయి. అవినీతి వల్ల దేశానికి జరిగే నష్టంలో ఇది ఒక కోణం మాత్రమే. మరో కోణంలో చూస్తే మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తోంది ఆ అవినీతి. అది ఎలాగో చూద్దాం. సామాన్యుడు బ్రతకడానికి ఎంతో కష్టపడి డబ్బును సంపాదించుకుంటాడు. ఆ డబ్బుతో తనకు అవసరమైన వస్తువులను, సేవలను కొనుక్కుంటాడు. ఆ వస్తువులు, సేవలకు న్యాయబద్ధంగా కాకుండా అదనంగా చెల్లించవలసి వచ్చినప్పుడు అతనికి కోపం రావడం సహజం. అందుకోసం కొట్లాడతాడు. ప్రయోజనం లేనప్పుడు ఏం చేస్తాడు? ధైర్యం ఉంటే మొహం మీదే తిడతాడు, లేకపోతే మనసులో తిట్టుకుంటాడు. ఏమని తిట్టుకుంటాడు అందరికీ తెలుసు. దాదాపుగా ప్రతి ఒక్కరూ తాము ఎదుటివాడి వల్ల నష్టపోయినప్పుడు, వాడిని ఏమీ అనలేనప్పుడు తిట్టుకునే ఉంటారు. ఏమని తిట్టుకుంటారు? మొదటి తిట్టు లంచ కొడుకు అని. తరువాతి తిట్లు వీడి అమ్మ, వీడి అక్క, వీడి పెళ్ళాం అని. ఇవన్నీ మనసులోనే తిట్టుకుంటాడు. అన్ని సమాజాల్లోనూ, అన్ని భాషల్లోనూ దాదాపు అదే అర్థాన్నిచ్చే తిట్లు తిట్టుకుంటారు. ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగిని, ఒక అధికారిని ప్రజలకు ఉచితంగా అందించవలసిన సేవలకు లంచం తీసుకుంటే ఆ లంచం ఇచ్చినవాడు సంతోషంగా ఆమెను ఆశీర్వదిస్తూ ఇస్తాడా? లంజముండ అని తిట్టుకొని ఇస్తాడు. తనకు తెలిసిన వాళ్ళందరితోనూ ఆ లంజముండకు లంచం ఇస్తేనే కానీ పని చెయ్యదు అని తిట్టి మరీ చెబుతాడు. జై హింద్, జై సీతారాం.